ఇదిగోండి గ్యాస్ పొట్లం కట్టాను. ఇంకోటి పొట్లం కట్టేయడం అయిపోయింది. దీని లోపల ఉందన్నమాట రాగి పిండి. ఇప్పుడు వేసుకోవాలి. ఓయ్ ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ వేసుకోవాలి, ఎక్కడ వేద్దాం గైస్? దీనికి ఆల్రెడీ ఒకదానికి వేసాము, ఒకదానికి ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. దూరం వేద్దామంటే వేస్ట్ అయిపోద్దాము. సరే ఈసారి దూరం ట్రై చేద్దామండి. దీనికి కాకుండా అరే మొత్తం పొడి అయిపోయింది గైస్, మొత్తం పొగలాగా వచ్చేసింది. దానికి తినడానికి కూడా ఏమొచ్చిందో. ఇది రెగుస్తుంది సరిగ్గా మొత్తం తినడానికి. ఇంకా ఆవులకి ఫీడ్ చేయడానికి అయిపోయింది అనుకుంటా. అది ఎత్తుకుతుంది, దాంట్లో ఏం లేదు. ఫస్ట్ది బాగుపడింది కదా, దగ్గరలో అయితే బాగుపడింది, దూరంలో సరిగ్గా పడలా. అది గైస్ సంగతి. ఇప్పుడే తినేయడం అయిపోయింది. రేపు ఎగ్జామ్ కొద్దిగా ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇంకా ఇల్లుకి వచ్చే ప్రిపేర్ అవ్వాలి. అది ఆ పేపర్ కూడా చూస్తుంది, ఆ పేపర్లో ఏం లేదు. ఇంకా దీనికి పర్ఫెక్ట్ దొరికింది, నుంచొని తింటుంది. ఇంకా ఎందుకు మళ్ళీ లేకపోతే వాళ్ళు అవి వచ్చి తినేస్తాయని. మీ రొటీను అదిగోండి, సినిమా. అదే మనతో మాట్లాడను. ఓకే గైస్, మరి ఇంకా మళ్ళీ ప్రిపేర్ కూర్చొని రేపటికి కొద్దిగా ఎగ్జామ్కి. ఏదో విధంగా చూస్తుంది బయట ఫోన్ వీడియో తీస్తుంటే కూడా. ఎవరు పక్క మా బయట ఏముంది వ్యూ? ఏం లేదు. ఆ కుక్క ఏందో అది ఎప్పుడు బయట కట్టేసే ఉండిద్ది. కాలిస్తాం నార్మల్. మీకు ఎండ పడితే ఏంటంటే వ్యూ కరెక్ట్గా ఉండద్దు అనుకుంటున్నా. ఎవరు చూస్తున్నారు? అందరంటే వాటి వైపు వీడియో తీస్తుంటే చూస్తున్నారు అనమాట. అది కాసి ఇప్పుడు ఆవుల ఫీడింగ్ ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, ఆ ఎదు స్థలంలో చూస్తున్నారా, అక్కడ ఒకటి వేసా చూడండి పేపర్ మీద. అక్కడ వేసినప్పుడు గాజు పెంకు గుచ్చుకుంది గాలికి. ఈ ఆవుకి వేసా ఇటువైపు 2 బ్లాక్ కలర్ ఆవుస్ ఉన్నాయా, దాని పక్కన దానికి అది కుమ్మింది గైస్, కుమ్మపోయింది. అమ్మో కుమ్మపోయింది, ఇంకా వదిలేసి వచ్చేసా. మళ్ళీ ఇంకోటి వేద్దాంలే అని చెప్పేసి ఇంకా దీనికి వేసా. అది చూడండి ఎంతసేపు తింటాను. ఇక్కడ డాగ్ లేదు, చూపిద్దాము అంటే. లెట్స్ మీట్ అగైన్, బాయ్. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ మీట్ అవుతాం, ట్యూషన్ పిల్లలు వచ్చినప్పుడు. బాయ్. పేపర్ ఎందుకు వేసానంటే గైస్, ఇందాక ప్లాస్టిక్ అంటే కవర్లో నుంచి చించి రాగి పిండి వేసేస్తుంటే నా దగ్గరికి వచ్చేసరికి నేనేమో ప్యానిక్ అయిపోయి అది కింద పడేసాను. అది ప్లాస్టిక్ కూడా తినేస్తుంది. అందుకని ఈసారి ఏం చేశానంటే ఒక పేపర్లో పొట్లంలాగా కట్టేసి దాని లోపల రాగి పిండి లాగేసి ఇప్పుడు ఇసురుతున్నాను. లేకపోతే ఈ అంతా మనం అమ్మో కొమ్మపోయింది గైస్ మరీ దారుణంగా. అది అక్కడ ఖాళీ స్థలం, అబ్బో చెప్పులు వేసుకోకుండా వెళ్ళా, మరీ దారుణంగా రాజు పెంకులు గుచ్చుకోపోయినాయి. అది ఇప్పుడు పేపర్ వేస్తున్నా. సరే పేపర్ తడికి కనీసం అది తడైనా పర్లేదు, కానీ ప్లాస్టిక్ వెళ్ళదు కడుపులోకి. అసలు ఇదైతే ప్లాస్టిక్ నవిలేసింది. ఇది ప్లాస్టిక్ నవిలి కొద్దిగా ఇంకా దాని తర్వాత ఏంటి తెలిసింది కదా, ఇంకా నవిలినా మింగడానికి అవ్వదు కదా, ఇంక కొద్దిగా కూసేసింది. ఇంకా లేకపోతే లాక్కుందామని వెళ్తుంటే కుమ్ముతుంది. అదిగోండి నాగి అదే పేపర్ సొట్ట పడిపోయింది, హోల్ పడిపోయింది తడికి. అయిపోయింది, చిల్లుకు కూర్చున్నాయి అన్నీ. ఇది పాపం కష్టపడుతుంది ఇంకా తినడానికి, దానికి ఇంకా ఎక్కువ దొరకలేదు అనుకుంటా. కొద్దిసేపు చూస్తే మళ్ళీ పెట్టాలనుకుంటే వేస్తా, ఇప్పుడు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా. ఈరోజు మనశంకర వరప్రసాద్ జీతలు వేసారు గైస్, కొత్త మూవీ. మన జనవరిలో వచ్చింది, అప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి 28గా వేసేసారు. ఒబ్బో ఓటీటీలు ఎంత స్పీడ్గా వస్తున్నాయో అంతే స్పీడ్తో టీవీలో కూడా వేస్తున్నారు అనమాట. మమ్మీ ఏం చూస్తున్నాం చూసి చెప్తాను ఎలా ఉందా మూవీ, నేను చూడలేదు.
అప్పుడు కుదరలేదు వెళ్ళడానికి టికెట్లు థియేటర్ మొత్తం ఫిల్ అయిపోయింది థియేటర్ అందుకని అలా ఇంకా ఎవరు మాట్లాడతారు మనతో? పీడబ్ల్యూ మేడం ఫోన్ చేశారు గైస్. పీడబ్ల్యూ అంటే పీడబ్ల్యూ వాళ్ళ నుంచి ఏంటంటే నేను బ్యాచెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ మేడం ఫోన్ చేశారు. ఏదైతే మీరు బ్యాచెస్కి ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఏంటి అది అందుకోసమే ఫోన్ చేసామనంటే మేము ఆల్రెడీ బ్యాచ్ పర్చేస్ చేసాం మేడం అని చెప్పేసిన తర్వాత ఆ గ్యాప్ ఏంటంటే నేను ఏంటంటే ఎప్పుడు మాట్లాడుతూ స్పీకర్లో పెట్టి మాట్లాడతాను అనమాట. మా మమ్మీ ఏంటంటే డోర్ క్లోజ్ అయ్యే ఉండిద్ది. డోర్ క్లోజ్ అయ్యి ఉన్నా కానీ మా మమ్మీ వింటానే ఉండిద్ది నేనేం మాట్లాడుతున్నాను సంగతి. ఎవరెవరో అని అడుగుతుంది. మనకి ఎవరు చేస్తారు కదా అమ్మాయిల ఫోన్లో, మనకు కాదు నాకు. వచ్చి ఎవరు మాట్లాడారు నీతో అని చెప్పి ఇందాక కూడా ఏంటంటే ఫ్లాట్స్లో ఫోన్ అంటే నేనేం చేస్తానంటే పొరపాటు మామూలుగా దాన్ని బ్రీఫ్గా చూద్దామని గెట్ స్టార్టెడ్ అనుకుంటుంది. అసలు లోపల వెళ్ళి ప్రొఫైల్ చూద్దాం అనుకునే లోపు ఆ యాడ్ ఏంటంటే నా నెంబర్ ఆల్రెడీ వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఇంకో వాళ్ళేమో నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేయడమేమో లేడీస్ ఫోన్ చేస్తున్నారు అనమాట, సిస్టర్స్. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి ఇలా మాట్లాడేసరికి ఏంటంటే స్పీకర్లో మాట్లాడతాను ఆబ్వియస్లీ. మా మమ్మీ విని ఎవరు ఫోన్ చేశారని చెప్పి వస్తున్నారు అనమాట. అందుంటే నేనే చెప్తాను ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతుంటే అని చెప్తున్నాను. చదువుకుంటున్నా గైస్, చదువుకుంటున్నా. మంచం అలా ఉందని ఏమనుకోకండి, ఇప్పుడే మంచం అలా చేశాను. చదువుకోవడం అయిపోవడం మళ్ళీ సెపరేట్ చేసేయాలి. ఎందుకు మా పద్దాకలా ఇది ఒక ఆట అయిపోయింది. మళ్ళీ ట్రెస్ మే గైస్ రెండు కలిపి మిక్స్ చేసి హెడ్ బాత్ చేశాను అనమాట. ఇంకా ఆయిల్ పెట్టుకున్నా. మామూలుగా ఎలా అంటే ప్రతిసారి ఆయిల్ పెట్టుకుంటాం. ఆయిల్ పెట్టుకుని 2-3 డేస్ ఉన్న తర్వాత వీక్ డేస్లో దాని తర్వాత తలస్నానం చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు అర్థమైంది మామూలుగా అందరు చెప్పడం కూడా ఏంటంటే తలస్నానం చేసే ముందు 2 గంటల ముందు ఆయిల్ పెట్టుకుంటే సరిపోద్దంట. మా మమ్మీ ఏమో మండే పెట్టిందనుకో, మండే, ట్యూస్డే, వెనస్డే 3 రోజులు కొని వెనస్డే కొన్ని సార్లు అసలు నేను డైరెక్ట్ సాటర్డే స్నానం చేస్తాను మండే ఆయిల్ పెడితే. మా మమ్మీ దేవుడు సామాన్ క్లీన్ చేస్తున్నారనమాట. అది చేస్తాను. అది 2 days వీడియో, పెద్దగా ఏం లేదు. రేపు ఎగ్జామ్ కొద్దిగా చదువుకున్నాను, ఆ వాళ్ళకి ఫీడ్ చేసి వచ్చాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ 2 days వీడియోస్. కాలేజీకి కూడా వెళ్ళలేదు. రేపు వెళ్ళాలి. రేపు టాస్క్ ఏంటి అని అంటే మా అమ్మకి తెలీదు, నేను వెళ్తున్నాను సంగతి ఎగ్జామ్ రాయడానికి. ఆయనకి ఏదో ఒకటి చెప్పాలి. ఎగ్జామ్ గురించి చెప్పకూడదు ఆబ్వియస్లీ, ఎందుకంటే జస్ట్ మా మమ్మీకి తెలిసి చాలు, ఇంకా ఎక్కువ మందికి తెలియాల్సిన అవసరం లేదని చెప్పి నేను చెప్పట్లేదు. అదిగా సంగతి. రేపు మా మామయ్యకి ఏం చెప్తా అనేది నెక్స్ట్ వీడియోలో చూసి మీకు అర్థమవుతుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఫ్రెండ్ వస్తే ఇప్పుడు బయటికి వెళ్ళాలి, కొద్దిసేపు వెళ్ళేసి ఏదో ఒకటి తినేస్తాం అనమాట. ఇలా మాట్లాడుతుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆటోమేటిక్గా మారిపోతున్నాయి కదా, నేనేం మార్చట్లా. అది సంగతి. హెయిర్ చాలా బాగుంది. సన్సిల్క్ డ్రెస్ మే. మా ఫ్రెండ్ ఇవి కూడా తీసుకోమన్నాడు కానీ ఈ వంట ఇది ఆ రెండు కాక ఏమంటారు మా చెట్టు నేను చెప్పా బయట చెట్టు చెప్పాను, దానిలో నుంచి గుజ్జు తీసి మిక్స్ చేయాలన్నా. ఏంటది? ముళ్ళు ఉంటాయి. కలబంద లోపల అది టెక్స్చర్ ఉండేది కదా, లిక్విడ్ అని ఏమంటారు, జిగటగా ఉండేది కదా, అలాంటి టెక్స్చర్ది తీసి మిక్స్ చేయమన్నాడు. 3 మిక్స్ చేసి హెడ్కి పెట్టుకోవాలంట. అది అయ్యే పనేలే అని చెప్పేసి అవన్నీ ఏం చేయకుండా డ్రెస్ మే ఒకటి కొంచెం సన్సిల్క్ అంతే మిగిలిపోయింది. అసలు స్టార్టింగ్ నుంచి క్లినిక్ ప్లస్ వాడేవాడిని. క్లినిక్ ప్లస్లో ఎప్పుడు తప్పు పడింది అని అంటే క్లినిక్ ప్లస్ ఎగ్ వైట్ వాడకుండా ఒకసారి ఏంటంటే క్లినిక్ ప్లస్ ఎగ్ వైట్ లేకపోయేసరికి క్లినిక్ ప్లస్ స్ట్రాంగ్ అని చెప్పి స్ట్రాంగ్ హెయిర్ అని చెప్పేసి అది బ్లూ కలర్లో వచ్చింది. అది వాడేసరికి హెయిర్ నిజంగా గ్రోత్ తగ్గిపోయింది కదా. ఆ ఎగ్దే రెగ్యులర్గా వాడుంటే బాగుండేది. దాని తర్వాత ఇంకా చాలా మార్చాను, డవ్ ఇవన్నీ అని మార్చేసరికి ఏం లేదు. ఏదైనా ఇంటేక్ మంచిది తీసుకుంటే హెయిర్ బాగా గ్రో అవుతుంది అనమాట నాకు తెలిసి మ్యాక్సిమం. అందుకని ఇప్పుడు చియా సీడ్స్ కానీ పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా దగ్గర స్టోర్స్ స్మార్ట్ బజార్ వీటన్నిటిలో అవైలబుల్ అవుతున్నాయి అనమాట. ఇవి దొరకడానికి తీసుకోవాలి కొన్ని. దట్స్ ఇట్ ఫర్ 2 days వీడియో. ఇందాక చెప్పాను సబ్స్క్రైబ్ అని చెప్పేసి.
మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, కంటిన్యూ అయిపోతుంది వీడియో. అప్పుడే క్లీన్ చేసేయడం అయిపోయింది మా మమ్మీ. బాగుందా గైస్ దేవుడిది గది? గది కాదులే, దేవుడి మందిరం. ఇంక ఇదే పడదు తమ్నేల్ కూడా. I hope you like this video. Like, share and subscribe. Bye.